నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో కొల్చారంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, దామోదర రాజనరసింహ రానున్నారు. కొల్చారం నుంచి ఏడుపాయలాలయానికి వెళ్లి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి మెదక్ చర్చిలో 100 ఏళ్ల వేడుకలో పాల్గొంటారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా సీఎం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో కొల్చారంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, దామోదర రాజనరసింహ రానున్నారు. కొల్చారం నుంచి ఏడుపాయల ఆలయానికి వెళ్లి అమ్మవారిని రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి మెదక్ చర్చిలో 100 ఏళ్ల వేడుకలో పాల్గొంటారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా సీఎం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు పయనం కానున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మనకు మెదక్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లలో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా టూర్ షెడ్యూల్ ఏంటి? మార్నింగ్ సోనియా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఈరోజు మెదక్ సంబంధించి పోలీసుల భద్రత కట్టుదిట్టంగా చేశారు. నిన్న సాయంత్రం నుంచే పోలీసులు రేవంత్ రెడ్డి పర్యటించేటువంటి ప్రాంతంలో తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు.
అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన హెలికాప్టర్ ద్వారా కొల్చారం దగ్గర ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ లో ఆయన అక్కడ ల్యాండ్ కానున్నారు. అక్కడ నుంచి నేరుగా ఏడుపాయల వనదుర్గ మాతను దర్శించుకున్న తర్వాత అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించిన తర్వాత నేరుగా మెదక్ చర్చికి వెళ్ళనున్నారు. క్రీస్తు జన్మదిన వేడుకలు అదేవిధంగా 100 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ రోజు ఆ వేడుకల్లో ఆయన పాల్గొనడానికి వస్తున్నారు. అయితే జిల్లాకు సంబంధించి జిల్లా మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ ఇద్దరు కూడా ముఖ్యమంత్రితో పాటుతో రానున్నారు. అయితే ఈపాటికే కొండా సురేఖ అదేవిధంగా దామోదర్ రాజనరసింహ స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వీళ్ళందరూ కూడా ఆ ఏర్పాట్లను ఈపాటికే పర్యవేక్షించారు. దీనికి సంబంధించి రిసీవ్ చేసుకోవడానికి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఈపాటికే టైం టేబుల్ అంతా కూడా మనం ఫిక్స్ అయిందనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భారీగా అక్కడికి మెదక్ చర్చికి సందర్శకులు రానున్న నేపథ్యంలో అక్కడ భద్రతకు సంబంధించినటువంటి ఏదైనా వివాదాలు లేదంటే ఏదైనా తప్పిదాలు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉండడంతో ఆ ఏరియాను అంతా కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచే అక్కడ ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. అయితే 11 గంటలకి ముఖ్యమంత్రి రానుండడంతో ఆ వాటికి అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా పక్కకు పంపించేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగానే అక్కడ ప్రత్యేక ప్రార్థనలు అదేవిధంగా 100 సంవత్సరాల అవుతుండడంతో ఆ ఉత్సవాల్లో కూడా పాల్గొని అక్కడ నుంచి నేరుగా కొల్చారం చేరుకొని అక్కడ నుంచి మరీ హెలిప్యాడ్ తో ఆయన హైదరాబాద్ చేరుకుంటున్నారు. అయితే ఇదే నేపథ్యంలో 100 సంవత్సరాలు అవుతుండడంతో భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అక్కడ కూడా చర్చి నిర్వాహకులు కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. అయితే ప్రధానంగా మెదక్ లో తలెత్తేటువంటి ట్రాఫిక్ సమస్యను కూడా కంట్రోల్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి వాహనాలను కూడా దారి మళ్లిస్తున్నారు. పార్కింగ్ చేసేటువంటి ప్రాంతంలో కూడా దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి మీడియాకు సంబంధించి కూడా అక్కడ చర్చి నిర్వాహకులు ప్రత్యేకమైనటువంటి ఒక మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడడంతో మీడియాకు సంబంధించినటువంటి ఏదైతే పాయింట్ ఉందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే లొకేట్ చేశారు. అయితే వచ్చేటువంటి మీడియా ఎవరైతే మీడియా ప్రతినిధులు ఉందో వారికి సంబంధించి కూడా పాసులు జారీ చేశారు. వాళ్ళని మాత్రమే అనుమతించనున్నారు. అయితే దీనికి సంబంధించి మంత్రి దామోదర్ రాజనరసింహ అదేవిధంగా కొండా సురేఖ ఇద్దరు కూడా రానున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసర్లందరూ కూడా నిన్న నుంచి రివ్యూ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మరోవైపు ఈ రోజు క్రీస్తు జన్మదినం అంటే క్రిస్మస్ ఉండడంతో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చర్చిలో భారీగా చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ విద్యుత్ దీపాల కాంతిలో మెదక్ చర్చంతా కూడా దగదగలాడిపోతుందని చెప్పుకోవచ్చు. మెదక్ పట్టణం అంతా కూడా పండగ శోభను సందర్శించుకుంది. గత కొన్ని రోజులుగా వేరే ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సందర్శకులు కూడా మెదక్ చేరుకున్నారు. మెదక్ లో ఉన్నటువంటి లాడ్జీలు అదేవిధంగా రెండుకున్నటువంటి రూమ్లన్నీ కూడా ఫుల్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. మెదక్ పట్టణం అంతా కూడా క్రీస్తు నామంతో మారుమోగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదొక సెంట్రిక్ పాయింట్ గా మారిందని చెప్పుకోవచ్చు. సోనియా, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రకాశం జిల్లా